ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. సో విద్యా వ్యవస్థపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు రాజగోపాల్ రెడ్డి. తిన్నామా ఉన్నామా అన్నట్లుగా స్కూళ్ళు హాస్టళ్ల పరిస్థితి ఉందన్నారు. కనీస వస్తువులు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారన్నారు రాజగోపాల్ రెడ్డి. గవర్నమెంట్ స్కూల్కి పోతందుకు ఎవరు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తలేదు. దానికి అనేక కారణాలు ఉన్నాయి అధ్యక్ష. సరి అయిన మౌలిక వసతులు లేకపోవడం, స్టాఫ్ కానీ ఫర్నిచర్ కానీ ఎన్నో రకాల మినిమం ఫెసిలిటీస్ కూడా గవర్నమెంట్ స్కూళ్ళల్లో లేవు అధ్యక్ష. ఉన్నామా తిన్నామా తెల్లారిందా అన్నట్టే ఆ విధంగా నడుస్తుంది తప్పితే సీరియస్గా ఎడ్యుకేషన్ మీద గవర్నమెంట్ ఫోకస్ చేయాలి అధ్యక్ష. 3,24,000 కోట్ల బడ్జెట్లో నెంబర్ 1 ప్రయారిటీ ఇవ్వాల్సిన విద్యకు అత్యంత తక్కువ అంటే 29 రాష్ట్రాల్లో తక్కువ బడ్జెట్ కేటాయించిన విద్య కేటాయించిన స్టేట్ తెలంగాణ స్టేట్ అధ్యక్ష. ఎందుకో ఎక్కడనో పొరపాటు జరుగుతుంది. ఇంకా సమయం కేటాయించి గ్రాస్ రూట్ లెవెల్లో జరుగుతున్న మన కార్యక్రమాలని మానిటరింగ్ సిస్టమ్ కూడా ఉండాలి అధ్యక్ష. మానిటరింగ్ లేకపోతే మనం ఎంత డబ్బు ఖర్చు పెట్టినా గవర్నమెంట్ కింద పేదలకు అందుతుందా, స్టూడెంట్స్ కానీ వాళ్ళంతా కరెక్ట్గా మానిటరింగ్ చేస్తుందా అనే సిస్టమ్ లేకపోతే అది కింద దాకా చేరాదు అధ్యక్ష.